వాస్తవానికి సోము వీర్రాజుకి ఎందుకు ఈసారి ఛాన్స్ ఇచ్చారు? చాలా మంది ఉన్నారు సోము వీర్రాజుకి ఆల్రెడీ గతంలో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఇవ్వకపోయినా ఏం కాదు, కాపు సామాజిక వర్గం కూడా ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారికి ఇచ్చారు కాబట్టి. కానీ బీజేపీకి ఒక సీట్ తీసుకోవడం 5 సీట్లు, అది కూడా సోము వీర్రాజు గారికి పిలిచి సీట్ ఇవ్వడం ఏంటి ఇక్కడ కీలకం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహారాష్ట్రలాగా మరో షిండేగా మారబోతున్నారా భవిష్యత్తులో? అందుకే ఎప్పటి నుంచి వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుందా? ఎందుకంటే సోము వీర్రాజు బ్యాక్గ్రౌండ్ ఏంటో కేంద్రానికి తెలుసు, భారతీయ జనతా పార్టీ పెద్దలు తెలుసు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన కింద నుంచి ఎదిగిన వ్యక్తి, కష్టపడే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అణువు కూడా ఆయన బ్లడ్ మొత్తం కాషాయంగానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేసే వ్యక్తులు ఎవరు అంటే అందులో ముందు వరుసలో ఉంటారు ఈయన సోము వీర్రాజు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే ఏదో వ్యూహాత్మక ఎత్తుగడే వేస్తున్నారు అనేది. ఎందుకంటే ప్రస్తుతం పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆమె టైం కూడా అయిపోతుంది, ఆమెను మారుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోము వీర్రాజు గారిని తెర మీద తీసుకొచ్చారు. రేపు భవిష్యత్తులో ఒకవేళ సోము వీర్రాజుకి కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారా అంటే చెప్పలేం. లేదు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భవిష్యత్తులో కీలక మలుపు తిప్పబోతోంది భారతీయ జనతా పార్టీ. ఆ మలుపు తిప్పే ఉద్దేశంలో ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ఒక స్ట్రక్చర్ రెడీ చేస్తుంది, ఒక బలమైన పునాదిని అయితే వేస్తుంది. అందులో భాగంగానే సోము వీర్రాజుకి అవకాశం ఇచ్చింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.